ఓం శాంతి 21/5/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఆత్మలైన మీ ప్రేమ ఒక్క తండ్రితోనే ఉంది. తండ్రి మీకు ఆత్మలను ప్రేమించడం నేర్పించారు, శరీరాలను కాదు. ప్రశ్న: ఏ పురుషార్థంలో మాయ విఘ్నాలు కలిగిస్తుంది? మాయాజీతులుగా అయ్యేందుకు యుక్తి ఏమిటి? జవాబు: మేము తండ్రిని స్మృతి చేసి మా పాపాలను భస్మం చేసుకుంటాము అని మీరు పురుషార్థం చేస్తున్నారు. ఈ స్మృతిలోనే మాయ విఘ్నాలు కలిగిస్తుంది. ఉస్తాద్ అయిన తండ్రి మీకు మాయాజీతులుగా అయ్యేందుకు యుక్తిని తెలియజేస్తారు. ఆ గురువును గుర్తించి స్మృతి చేసినచో సంతోషంగానూ ఉంటారు, పురుషార్థం కూడా చేస్తూ ఉంటారు, సర్వీస్ కూడా ఎక్కువగా చేస్తారు, మాయాజీతులుగా కూడా అయిపోతారు. పాట: ఈ పాప ప్రపంచం నుండి దూరంగా. ఓం శాంతి. ఆత్మిక పిల్లలు పాట విన్నారు, అర్థం తెలుసుకున్నారు. ప్రపంచంలో ఎవ్వరికీ అర్థం తెలియదు. పరంపిత పరమాత్మతో ఆత్మలైన మనకు ప్రేమ ఉంది అని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మ తన తండ్రి అయిన పరంపిత పరమాత్మను పిలుస్తుంది. ప్రేమ ఆత్మపై ఉందా లేక శరీరం పైన ఉందా? ప్రేమ ఆత్మపై ఉండాలి అని ఇప్పుడు తండ్రి నేర్పిస్తూ ఉన్నారు. శరీరాలైతే వినాశనం అవుతాయి, ప్రేమ ఆత్మలో ఉంది. మీ ప్రేమ పరమాత్మ తండ్రితో ఉండాలి, శరీరాల పైన కాదు అని తండ్రి అర్థం చేయించారు. ఆత్మనే తన తండ్రిని పుణ్యాత్ముల ప్రపంచంలోకి తీసుకెళ్ళండి అని పిలుస్తుంది. మేం పాపాత్మలుగా ఉండే వారము, మళ్ళీ ఇప్పుడు పుణ్యాత్మలుగా అవుతున్నాము అని మీరు అర్థం చేసుకున్నారు. బాబా మిమ్మలను యుక్తితో పుణ్యాత్మలుగా చేస్తున్నారు. తండ్రి చెప్పినప్పుడే తండ్రి స్మృతి ద్వారా పవిత్ర పుణ్యాత్మలుగా అవుతున్నాము అని, యోగ బలముతో పాపాలు భస్మం అవుతున్నాయి అని, గంగా మొదలైన వాటిలో పాపాలు కడగలేము అని పిల్లలకు అనుభవం అవుతుంది, అర్థమవుతుంది. మనుషులు గంగా స్నానం చేస్తారు, శరీరానికి మట్టి పూసుకుంటారు, కానీ దాని ద్వారా పాపాలు నశించవు. ఆత్మలోని పాపాలు యోగ బలంతోనే తొలగిపోతాయి, మలినాలు తొలగిపోతాయి. ఇది పిల్లలకు మాత్రమే తెలుసు. అంతేకాక మేము తండ్రిని స్మృతి చేస్తేనే మా పాపాలు భస్మం అవుతాయి అని నిశ్చయం కూడా ఉంది. మరి నిశ్చయం ఉంటే పురుషార్థం చేయాలి కదా. ఈ పురుషార్థంలోనే మాయ విఘ్నాలు కలిగిస్తుంది. రుస్తుంతో మాయ కూడా రుస్తుంగా ఈ యుద్ధం చేస్తుంది. కచ్చాగా ఉన్న వారితో పోరాడదు. మేము మాయాజీతులు, జగత్ జీతులుగా అవ్వాలి అనే ధ్యాస పిల్లలకు సదా ఉండాలి. మాయాజీతులే జగత్ జీతులు. దీని అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు. మీరు మాయ ఎలా జయించవచ్చో మాయను తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. మాయ కూడా సమర్థమైనది కదా. పిల్లలకు ఉస్తాద్ లభించారు. ఆ గురువును కూడా ఎవరో కొంతమంది నంబర్ వారుగా తెలుసుకున్నారు. తెలుసుకున్న వారికి సంతోషం కూడా ఉంటుంది. వారు స్వయం పురుషార్థం కూడా చేస్తారు, సర్వీస్ కూడా చాలా చేస్తారు. అమరనాథ్కు చాలామంది వెళ్తారు. ఇప్పుడు విశ్వంలో శాంతి ఎలా స్థాపించబడుతుంది అని మనుషులంతా అడుగుతారు. సత్యుగంలో సుఖ శాంతులు ఎలా ఉండేవో మీరందరికీ రుజువు చేసి చెప్పగలరు. అప్పుడు మొత్తం విశ్వమంతటా శాంతి ఉండేది, లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. అప్పుడు ఇతర ఏ ధర్మము ఉండేది కాదు. నేటి నుండి 5000 సంవత్సరాల క్రితం సత్యుగం ఉండేది. తర్వాత సృష్టి చక్రం తిరగనే తిరగాలి. చిత్రాల ద్వారా మీరు పూర్తి స్పష్టంగా తెలియజేస్తారు. కల్ప క్రితం కూడా ఇటువంటి చిత్రాలు తయారు చేశారు. రోజు రోజుకు ప్రగతి అవుతూ ఉంటుంది. అక్కడక్కడ పిల్లలు చిత్రాలలో తిథి తారీఖులు వ్రాయడం మర్చిపోతారు. లక్ష్మీనారాయణల చిత్రంలో తిథి తారీఖులు తప్పకుండా ఉండాలి. మీరు స్వర్గవాసులుగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ అలా అవ్వాలి అని పిల్లలైనా మీ బుద్ధిలో కూర్చుంది కదా. ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత పదవిని పొందుతారు. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు జ్ఞాన అథారిటీగా అయ్యారు. భక్తి ఇప్పుడు సమాప్తం అవుతుంది. సత్య త్రేతాయుగాలలో భక్తి ఉండదు. తర్వాత అర్ధకల్పం భక్తి నడుస్తుంది. ఇది కూడా పిల్లలకి ఇప్పుడే అర్థం అవుతుంది. అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం ప్రారంభం అవుతుంది. మొత్తం ఆట అంతా భారత్ వాసుల పైననే ఉంది.
84 జన్మల చక్రం కూడా భారతదేశం పైననే ఉంది. భారతదేశమే అవినాశి ఖండం. ఇది కూడా ఇంతకు ముందు తెలియదు. లక్ష్మీ నారాయణలను గాడ్ గాడెస్ అని అంటారు కదా, ఎంత శ్రేష్టమైన పదవి. చదువు ఎంత సహజం. 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసి మళ్ళీ మీరు తిరిగి వెళ్తారు. 84 జన్మల చక్రము అంటూనే బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం అన్నీ గుర్తు ఉన్నాయి. సూక్ష్మవతనం ఏమిటో ఇంతకుముందు తెలిసేది కాదు. అక్కడ సైగలతో ఎలా సంభాషిస్తారు ఇప్పుడు మీకు తెలుసు. మూగ సినిమాలు కూడా ఒకప్పుడు ఉండేవి. మీకు అర్థం చేయించేందుకు ఇప్పుడు ఈజీ అవుతోంది. సైలెన్స్ మూవీ టాకీ ఇదంతా మీకు తెలుసు. లక్ష్మీనారాయణల రాజ్యం నుండి ఇప్పటి వరకు జరిగిన మొత్తం చక్రమంతా మీ బుద్ధిలో ఉంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మేం పావనంగా అవ్వాలి అనే చింత తపన మీకు ఉండాలి. తండ్రి చెప్తున్నారు, గృహస్థ వ్యవహారంలో ఉంటున్న ఈ పాత ప్రపంచంపై మమత్వమును తొలగించండి. పిల్లలు మొదలైన వారిని భలే సంభాళించండి, కానీ బుద్ధి తండ్రి వైపు ఉండాలి. చేతులతో పని చేస్తున్న బుద్ధి తండ్రి వైపు ఉండాలి అని అంటారు కదా. పిల్లలకు తినిపించండి, త్రాగించండి, స్నానం చేయించండి చిన్నపిల్లలకు. కానీ బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి. ఎందుకంటే ఆత్మపై పాప భారం చాలా ఉంది అని మీకు తెలుసు. కావున బుద్ధి తండ్రి వైపే జోడింపబడి ఉండాలి. ఆ ప్రియుడిని చాలా చాలా స్మృతి చేయాలి. ప్రియతముడైన తండ్రి ఆత్మలందరికీ చెప్తున్నారు, నన్ను స్మృతి చెయ్యండి. ఈ పాత్ర కూడా ఇప్పుడు నడుస్తోంది, తిరిగి 5000 సంవత్సరాల తర్వాత నడుస్తుంది. తండ్రి ఎంత సహజ యుక్తిని తెలియజేస్తారు. ఎటువంటి కష్టము లేదు. మేమిది చెయ్యలేము, మాకు చాలా కష్టం అనిపిస్తుంది. స్మృతి యాత్ర చాలా కష్టమని కొంతమంది అంటారు. అరే, మీరు మీ తండ్రిని స్మృతి చెయ్యలేరా? తండ్రిని మర్చిపోరాదు. తండ్రిని బాగా స్మృతి చెయ్యాలి. అప్పుడే కర్మల వినాశనం అవుతాయి. మీరు సదా ఆరోగ్యవంతులుగా అవుతారు, లేకుంటే అవ్వలేరు. మీకు మంచి నంబర్ 1 స్థిరమైన సలహా లభిస్తుంది. స్థిరమైన ఔషధం ఉంటుంది కదా. ఈ యోగ బలంతో మీరు 21 జన్మలకు ఎప్పుడూ రోగులుగా అవ్వరు అని గ్యారంటీ ఇస్తున్నాం. కేవలము తండ్రిని స్మృతి చెయ్యండి. ఎంత సహజమైన యుక్తి. భక్తి మార్గంలో తండ్రి ఎవరో తెలియకుండానే స్మృతి చేసేవారు. ఇప్పుడు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. కల్పక్రితం కూడా మీ వద్దకు వచ్చాము, పురుషార్థం చేశాము అని మీకు పక్కా నిశ్చయం అయిపోయింది. మీరే రాజ్యం చేసేవారు, తర్వాత మీరే రాజ్యం పోగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు, వారి నుండి రాజ్య భాగ్యాన్ని తీసుకోవాలి. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చెయ్యండి, రాజ్యాన్ని స్మృతి చెయ్యండి. మన్మనాభవ. అంతిమ స్మృతి గతి అవుతుంది. ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది. తిరిగి వెళ్ళిపోతారు. అందరినీ తీసుకెళ్ళడానికి తండ్రి వచ్చారు. ఉదాహరణకు వరుడు వధువును తీసుకెళ్లేందుకు వస్తాడు కదా. అత్తగారింటికి వెళ్తున్నాను అని వధువుకు చాలా ఖుషి ఉంటుంది. మీరందరూ ఒక్క రాముడి సీతలైన మిమ్ములను అందరినీ రావణుడి జైలు నుండి విడుదల చేసి రాముడే తీసుకెళ్తారు. ముక్తి ప్రదాత ఒక్కరే. వారు రావణ రాజ్యం నుండి విముక్తులుగా చేస్తారు. ఇది రావణ రాజ్యం అని కూడా చెప్తారు, కానీ యథార్థంగా అర్థం చేసుకోరు. ఇప్పుడు పిల్లలైన మీకు అర్థం చేయించబడుతుంది. ఇతరులకు అర్థం చేయించేందుకు చాలా మంచి మంచి పాయింట్స్ ఇవ్వబడ్డాయి. బాబా అర్థం చేయిస్తున్నారు, విశ్వంలో శాంతిని కల్పక్రితం వలె తండ్రి స్థాపన చేస్తున్నారు అని వ్రాయండి. బ్రహ్మ ద్వారా స్థాపన అవుతూ ఉంది. విష్ణువు రాజ్యం ఉన్నప్పుడు విశ్వంలో శాంతి ఉండేది. విష్ణువు అనగా లక్ష్మీ నారాయణులు. ఇది కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు. విష్ణువు, లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణులను వేరువేరుగా భావిస్తారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. స్వదర్శన చక్రధారులు కూడా మీరే. శివ బాబా వచ్చి సృష్టి చక్ర జ్ఞానం ఇస్తున్నారు. వారి ద్వారా ఇప్పుడు మీరు కూడా మాస్టర్ జ్ఞాన సాగరులుగా అయ్యారు. మీరు జ్ఞాన నదులు కదా. ఇది పిల్లల పేరే. భక్తి మార్గంలో మనుషులు ఎన్నో స్నానాలు చేస్తున్నారు, ఎంతో వెతుకుతూ ఉన్నారు, ఎన్నెన్నో దాన పుణ్యాలు వగైరా చేస్తూ ఉన్నారు. ధనవంతులు ఎన్నో దానాలు చేస్తూ ఉంటారు, బంగారాన్ని కూడా దానం చేస్తారు. ఎంతగా వెతికామో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు హఠయోగులు కాదు, రాజయోగులు. పవిత్ర గృహస్థ ఆశ్రమంలో ఉండేవారు.
రావణ రాజ్యంలో అపవిత్రంగా అయ్యారు. రామ అనుసారం తండ్రి మళ్ళీ గృహస్థ ధర్మాన్ని తయారు చేస్తున్నారు. ఇతరులు ఎవ్వరూ చేయలేరు. మీరందరూ పవిత్రంగా అయితే ప్రపంచం ఎలా నడుస్తుంది అని మనుషులు ప్రశ్నిస్తారు. ఎంతోమంది సన్యాసులు పవిత్రంగా ఉన్న ప్రపంచం ఆగిపోయిందా అని మీరు వారిని ప్రశ్నించండి. అరే, సృష్టి ఎంతగానో పెరిగిపోయింది, తినేందుకు ధాన్యం కూడా లేదు, సృష్టిని ఇంకా పెంచుతామా అని చెప్పండి. తండ్రి మన సన్ముఖంలో ప్రత్యక్షంగా ఉన్నారు అని పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. కానీ వారిని కళ్ళతో చూడలేరు, బుద్ధి ద్వారా తెలుసుకున్నారు. బాబా ఆత్మలైన మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. వారు ప్రత్యక్షంగా ఇప్పుడు మీ ముందు ఉన్నారు. ఎవరెంతైనా విశ్వశాంతిని గురించి మాట్లాడినప్పుడు తండ్రి విశ్వంలో శాంతి స్థాపన చేయిస్తున్నారు అని మీరు వారికి చెప్పండి. అందుకే పాత ప్రపంచ వినాశనం ఎదురుగా నిల్చొని ఉంది అని 5000 సంవత్సరాల క్రితం కూడా వినాశనం జరిగింది అని చెప్పండి. ఇప్పుడు కూడా వినాశనం ఎదురుగా నిల్చొని ఉంది. ఆ తర్వాత మళ్ళీ విశ్వంలో శాంతి ఏర్పడుతుంది. ఇప్పుడు పిల్లలైనా మీ బుద్ధిలో ఈ విషయాలే ఉన్నాయి. ఈ విషయాలు ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియవు. ఈ విషయాలు బుద్ధిలో ఉండే వారెవ్వరూ లేరు. సత్యుగంలో మొత్తం విశ్వంపై శాంతి ఉండేది అని మీకు తెలుసు. అప్పుడు భారత ఖండం తప్ప ఏ ఇతర ఖండము లేదు. వేరే ఖండాలన్నీ తర్వాత వచ్చాయి. ఇప్పుడు ఎన్నో ఖండాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆట కూడా సమాప్తం అవుతుంది. భగవంతుడు తప్పకుండా ఉంటారు అని కూడా అంటారు. కానీ భగవంతుడు ఎవరో, ఏ రూపంలో వస్తారో వారికి తెలియదు. కృష్ణుడిగా అయ్యేందుకు సాధ్యం లేదు. ఏ ప్రేరణ లేక శక్తితో కార్యము చేయించలేరు. తండ్రి అత్యంత ప్రియమైన వారు, వారి ద్వారా వారసత్వం లభిస్తుంది. తండ్రియే స్వర్గ స్థాపన చేస్తున్నారు కనుక తప్పనిసరిగా పాత ప్రపంచ వినాశనం కూడా వారే చేయిస్తారు. సత్యుగంలో లక్ష్మీ నారాయణులు ఉండేవారు అని మీకు తెలిసి ఇప్పుడు మళ్ళీ స్వపురుషార్థము ద్వారా ఇలా అవుతున్నారు. మరి నశ ఉండాలి కదా. భారతదేశంలో రాజ్యం చేసేవారు శివబాబా రాజ్యం ఇచ్చి వెళ్ళారు. శివబాబా రాజ్యం చేసి వెళ్ళారు అని అనరు. భారతదేశానికి రాజ్యం ఇచ్చి వెళ్ళారు. లక్ష్మీనారాయణులు రాజ్య పాలన చేసేవారు కదా. తిరిగి రాజ్యం ఇవ్వటానికి బాబా వచ్చారు. వారు చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, నన్ను స్మృతి చెయ్యండి, చక్రమును స్మృతి చెయ్యండి. మీరే 84 జన్మలు తీసుకున్నారు, తక్కువ పురుషార్థం చేస్తున్నారు అంటే వారు తక్కువ భక్తి చేశారు అని అర్థం చేసుకోండి. ఎక్కువ భక్తి చేసిన వారు ఎక్కువ పురుషార్థం కూడా చేస్తారు. తండ్రి ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తున్నా బుద్ధిలో కూర్చోవాలి కదా. పిల్లల కర్తవ్యం పురుషార్థం చేయించడం. భక్తి తక్కువగా చేసి ఉంటే యోగము కుదరదు. శివబాబా స్మృతి బుద్ధిలో నిలువదు. పురుషార్థంలో ఎప్పుడూ చల్లబడరాదు, ఊరికే ఉండిపోరాదు. మాయ అనే పహిల్వాను చూసి హార్ట్ ఫెయిల్ అవ్వరాదు. మాయా తుఫానులైతే చాలా వస్తాయి, ఆత్మనే అంతా చేస్తుంది అని కూడా పిల్లలకు అర్థం చేయించబడింది. శరీరం అయితే సమాప్త అవుతుంది. ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోతే శరీరం మట్టిగా అయిపోతుంది, అది మళ్ళీ లభించదు. మరి దానిని స్మృతి చేసి ఏడవడం మొదలైన వాటి వలన లాభమేముంది? అదే వస్తువు మళ్ళీ లభిస్తుందా? ఆత్మ వెళ్ళి ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు మీరు ఎంతో గొప్ప సంపాదన చేసుకుంటూ ఉన్నారు. మీది మాత్రమే జమ అవుతుంది, మిగిలిన వారిదంతా సమాప్తం అవుతుంది. బాబా బోలా వ్యాపారి. అందుకే మీకు పిడిగడు అటుకులకు బదులు 21 జన్మలకు మహల్ ఇస్తున్నారు. ఎంత వడ్డీ ఇస్తున్నారు? ఇక్కడ కొద్దిగా చేస్తారు, అక్కడ ఎక్కువ లభిస్తుంది. భవిష్యత్తు కొరకు మీకు ఎంత కావాలో జమ చేసుకోండి. అలాగని చివరిలో వచ్చి మాది జమ చేయండి అంటే ఆ సమయంలో మీ వద్ద తీసుకొని ఏం చేస్తారు? బాబా తెలివిలేని వ్యాపారి కాదు కదా. అవసరం లేకుండా తీసుకొని మీకు వడ్డీ కట్టాల్సి వస్తుంది. అటువంటి వారిది లాస్ట్లో ఇచ్చే వారిది తీసుకోరు. మీకు పిడిగడు అటుకులకు బదులు 21 జన్మలకు మహల్లు లభిస్తాయి. ఎంత వడ్డీ లభిస్తోంది? నంబర్ 1 బోలా నేనే. చూడండి, మీకు విశ్వ చక్రవర్తి పదవి ఇస్తాను, మీరు కేవలం నా పిల్లలుగా ఈ సర్వీస్ చేయండి.
భోలానాథుడైనందునే వారిని అందరూ స్మృతి చేస్తారు. మీరు ఇప్పుడు జ్ఞాన మార్గంలో ఉన్నారు. తండ్రి శ్రీమతమును అనుసరించండి, చక్రవర్తి పదవిని తీసుకోండి. బాబా మేము రాజ్య అధికారం తీసుకునేందుకు వచ్చామని అంటారు కూడా. అది కూడా సూర్యవంశములో సత్యుగంలో అని అంటారు. మంచిది. మీ నోరు తీయగా అవ్వని అంటే మీ కోరిక తీరని స్వర్గంలోనే ఫస్ట్లో రండి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, శ్రీమతమును అనుసరించి విశ్వరాజ్య అధికారాన్ని తీసుకోవాలి. పిడిగడ అటుకులనిచ్చి అంటే కొంతగా చేసి అయినా 21 జన్మలకు మహల్లు తీసుకోవాలి. భవిష్యత్తు కొరకు సంపాదన జమ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, గృహస్థ వ్యవహారంలో ఉండి పాత ప్రపంచం నుండి మోహము తొలగించి సంపూర్ణ పావనంగా అవ్వాలి. అన్నీ చేస్తున్న బుద్ధి తండ్రితో జోడింపబడి ఉండాలి. వరదానం, మనస శుభ భావన ద్వారా పరస్పరం ఒకరినొకరు ముందుకు తీసుకెళ్లే విశ్వ కళ్యాణకారి భవ. ఒకవేళ ఎవరైనా ఏదైనా తప్పు చేస్తూ ఉంటే వారిని పరవశులుగా దానికి వశ్యమైనటువంటి వారిగా భావించి దయా దృష్టితో పరివర్తన చేయండి. తర్కించకండి. ఒకవేళ ఎవరైనా ఏదైనా అడ్డంకితో ఆగిపోతే మీ పని వారిని దాటుకుని వెళ్ళిపోవడమా, లేక వారిని కూడా మీ సాతిగా చేసుకుని అవతలికి తీసుకెళ్లడమా? ఎవరైనా క్రింద పడ్డారు అనుకోండి, చూసి వెళ్ళిపోం కదా, వారిని లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తాం. అలా చేయాలి. అందుకు ప్రతి ఒక్కరిలోని విశేషతను చూడండి, బలహీనతలను వదులుతూ వెళ్ళండి. ఇప్పుడు ఎవరినైనా మాటలతో సావధానపరిచే సమయం కాదు. మనస శుభ భావన ద్వారా ఒకరికొకరు సహయోగులుగా అయ్యి ముందుకు వెళ్ళండి మరియు ముందుకు తీసుకెళ్ళండి. అప్పుడు మిమ్మల్ని విశ్వ కళ్యాణకారులు అని అంటారు. స్లోగన్, దృఢ సంకల్పము అనే బెల్ట్ కట్టుకుంటే మీరు ఏ స్థితి అనే సీట్లో కూర్చొని ఉంటారో ఆ స్థితి అనే సీటు నుండి ఎప్పుడు అప్సెట్ కారు. అవ్యక్త సూచన, ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయటానికి బాప్ దాదా తెలియజేస్తున్నారు. పవిత్రత యొక్క దీపాన్ని నలువైపులా వెలిగించినప్పుడు ప్రత్యక్షత సూర్యుడు ఉదయిస్తాడు. ఎలాగైతే వారు దీపం తీసుకొని చుట్టూ తిరుగుతారో అలా పవిత్రత యొక్క దీపాన్ని నలువైపులా ప్రకాశింపచేయండి. అప్పుడు అందరూ తండ్రిని చూడగలరు, గుర్తించగలరు. పవిత్రత యొక్క దీపం ఎంత అచలంగా స్థిరంగా ఉంటుందో అంత సహజంగా అందరూ తండ్రిని గుర్తించగలరు. అంతేకాక పవిత్రతకు జై జై ధ్వనులు జరుగుతాయి. ఓం శాంతి.